ఓకే. ఓకే. అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? హలో. హలో. హలో గైస్. హలో. ఓకే. అందరికి స్క్రీన్ విజిబుల్ గా ఉందా? హలో. హలో. ఎనీబడి ఎల్స్? ఓకే, చెప్పండి. హలో. Yes, రేస్ sir. హ్యాండ్ చేశారు కదా, వినే కనిపిస్తుందా? Yes, sir. ఓకే. 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 హౌ టు ఇన్స్టాల్ ఏ పైథాన్ ఆన్ విండోస్. మనకి ఇన్స్టాలేషన్ ఎలా చేస్తామో ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఓకే. మనకి ఫస్ట్ డౌన్లోడ్ చేస్తాం పైథాన్. ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విండోస్ దగ్గరికి వెళ్ళి హౌ టు ఇన్స్టాల్ ఏ పైథాన్ మీన్స్ పైథాన్ డౌన్లోడ్ ఆప్షన్ ఫస్ట్ python.org ఇన్స్టాలేషన్కి దానికి యూస్ చేసేది వెబ్సైట్ లింక్. అది క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ ది లేటెస్ట్ వర్షన్ ఏదైతే చూపిస్తుందో అది క్లిక్ చేస్తాం మనం. హలో. ఓకేనా? తర్వాత ఇన్స్టాలేషన్ తర్వాత మనకి విండోస్లో చూపిస్తుంది. తర్వాత క్లిక్ చేయగానే మేనేజెస్ పైథాన్ అని చూపిస్తుంది. తర్వాత ఓపెన్ టు డౌన్లోడ్ ఇన్స్టాల్ ఫైల్ ఓపెన్ చేస్తాం. తర్వాత అది ఏవైతే ఇన్స్టాలేషన్ నొక్కుతుందో యాడ్ టు పైథాన్ పాత్ అని నొక్కితే ఇన్స్టాలేషన్ సెటప్ ప్రాసెస్ ఇన్స్టాల్ అవుతుంది. సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ అయిపోయాక తర్వాత మీరు ఇన్స్టాల్ చేయాల్సింది విఎస్ కోడ్. తర్వాత సేమ్ విఎస్ కోడ్ కూడా మీకు నార్మల్ చూపిస్తాను చూడండి, ఎలా ఇన్స్టాలేషన్ చేయాలో అని. స్క్రీన్ ఓకేనా మీ అందరికి? ఓకే. python.org క్లిక్ చేస్తాం. వెల్కమ్ టు పైథాన్ ఓఆర్జీ. డౌన్లోడ్స్కి వెళ్తాం. ఇది ఈరోజు వర్షన్, ఇన్స్టాలర్ వర్షన్ పైథాన్ 3.2 డౌన్లోడ్ చేస్తాం. సేవ్ నొక్కుదాం. మీకు అందరు కనిపిస్తుంది చూసారా, పైథాన్ 3.14.5 ఇన్స్టాలేషన్ అవుతుంది చూసారా. ఇన్స్టాల్ ఏదైతే ఉంటుందో ఇన్స్టాలేషన్ కస్టమైజర్ ఇన్స్టాలేషన్ సెలెక్ట్ చేసా. నెక్స్ట్ ఇన్స్టాల్ ఇన్స్టాలింగ్ ప్రాసెస్ అవుతుంది చూసారా. ఓకే, ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్గా పూర్తయిపోయింది. తర్వాత మీ నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలంటే విఎస్ కోడ్. ఇది మీరు ఏం చేస్తారంటే దీంట్లోనే కోడ్ రాస్తారు విఎస్ కోడ్. ఇది దేనికైనా అవుతుంది, మ్యాక్బుక్ అయినా విండోస్కైనా యాపిల్కైనా. నాది విండోస్ కాబట్టి విండోస్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ డౌన్లోడింగ్.
ఓకే. డౌన్‌లోడ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఓకే. వీఎస్ కోడ్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఓకే. అందరికి విజిబుల్‌గానే ఉంది గదా! ఫస్ట్ మనం ఓకే. అందరి స్క్రీన్ కనిపిస్తుందిగా? మనకి ఇన్‌స్టాలేషన్ చూపిచ్చాను గదా! మీకెలా ఇన్‌స్టాల్ చేయాలో అండ్ రన్ ఇన్‌స్టాలేషన్. ఇన్‌స్టాలేషన్ సక్సెస్‌ఫుల్‌గా అవుతే వీఎస్ కోడ్. వీఎస్ కోడ్‌లో పైథాన్ ఇంక ఇన్‌స్టాలేషన్ చేస్తాం. నేను ఇక్కడ నుంచి చెప్తాను మీకు వీఎస్ కోడ్ స్టెప్ బై స్టెప్. ఇంకో సెకండ్ ప్రాసెస్ ఉంది. మళ్ళీ మీకు ఆన్‌లైన్‌లో కూడా. ఇది ఏంటంటే గూగుల్ ఏఐ క్లౌడ్ కొలాబ్ ఇది. గూగుల్ కొలాబ్‌లో మనకి సేమ్ కంపైలర్ వీఎస్ కోడ్ ఎలాగైతే యూజ్ చేస్తామో దీనికి కూడా వీఎస్ కోడ్ అలాంటిదే. ఇది మీన్స్ కంపైలర్ టైప్. సపోజ్ మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను చూడండి. గూగుల్ కొలాబ్. ఇది ఏటి చేస్తదంటే మనం చేసే కోడింగ్ కూడా ఉంచుతది. సేవ్ అయ్యి కూడా ఉంటది. సపోజ్ చూడండి. మీకు పైథాన్‌లో ఫస్ట్ ఎప్పుడైనా బేసిక్స్ స్టార్ట్ చేయాలన్నా ప్రింట్ స్టేట్‌మెంట్ దగ్గర నుంచి ప్రింట్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ చేస్తాం మనం. నార్మల్‌గా ఫస్ట్ ప్రింట్ హెల్లో వరల్డ్. మనం ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ రన్ చేయాలి అన్నా సపోజ్ ఆ స్టేట్‌మెంట్ మనం ప్రింట్ చేయాలన్నా మనం యూజ్ చేసేది ప్రింట్ యూజ్ చేస్తాం. హెల్లో వరల్డ్. ఓకే గైస్ రన్ చేస్తున్నాం. లోడింగ్ అవుతుంది. ఇది సపోజ్ మీకు అంటే మీ ఫోన్‌లో కూడా ఇది రన్ చేయొచ్చు యూజ్ చేసి. దీన్నే కోలాబ్ అంటారు. ఇగోండి హలో వర్డ్ ప్రింట్ చేసింది. ఓకేనా? మీకు వీఎస్ కోడ్‌లో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఎస్ కోడ్ ఇన్‌స్టాలేషన్ తర్వాత న్యూ ఫైల్ నొక్కుతాం. అక్కడ మీరు ఫైల్ నేమ్ ఇస్తారు. ఇక్కడ నేను మెయిన్ డాట్ సపోజ్ ఇస్తా. హలో వరల్డ్ కదా! హలో అని ఇచ్చి డాట్ పీవై. ఎప్పుడైనా ఫైల్ క్రియేట్ చేయడం కంటే ఇలాగే క్రియేట్ చేస్తారు. ఓహ్! షిట్ మ్యాన్. ఫైల్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ ఫైల్. ఓకేనా? ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు సేమ్ స్టేట్మెంట్‌ని ప్రింట్ బ్రాకెట్స్, సర్కిల్ బ్రాకెట్స్, డబుల్ కోట్, డాట్ హలో వర్డ్ ఇక్కడ కూడా. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఏదైనా సపోజ్ కోడ్ రన్ చేయాలనుకో, మీరు రన్ స్టేట్మెంట్ నొక్కుతారు. డీబగింగ్ పైథాన్ డీబగ్ పైథాన్ ఫైల్. టెర్మినల్ ఓపెన్ అయింది. కోడ్ రన్ అవుతుంది. ఇదిగోండి హలో వరల్డ్. చూసారా గైస్ అర్థమైందా? హలో. ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే. హలో ఎవరు గౌరీ మెసేజ్ చేశారు. నో సార్ ఇట్స్ నాట్ క్లియర్ అని. మళ్ళీ చెప్పండా? ఓకే. మీకు ఇన్‌స్టాలేషన్ అర్థమైంది గదా! అందరికి? ఇన్‌స్టాలేషన్ అర్థమైంది కదా! ఎక్కడి నుంచి అర్థం కాలేదో ఒకసారి చెప్తారా? వీఎస్ కోడా? హలో గైస్ చెప్పండి పర్లేదు డౌట్స్ ఉన్నా.
చాట్‌లో మెసేజ్ చేయండి ఎవరైనా పర్లేదు. అంటే పైథాన్ సాఫ్ట్‌వేర్ అంటే కోలాబ్‌లోనా? మీకు స్క్రీన్ ఓకే. ఓకే. స్క్రీన్ క్లారిటీ లేదా? ఓకే. ఇప్పుడు ఓకేనా ఇప్పుడు మీకు? ఇప్పుడు క్లియరా మీకు? ఓకే. మీకు బేసిక్ నుంచి చెప్పాలా? అంటే వీఎస్ కోడ్ నుంచి ఫైల్ ఎలా క్రియేట్ చేశారో అనేది కోడ్ ఎలా రన్ చేసారో చెప్పాలా మళ్ళీ? ఓకే. ఓకే. ఇగోండి నేను క్యాన్సిల్ చేసేస్తున్నా ఫైల్‌ని. మనకి వీఎస్ కోడ్ ఇన్‌స్టాలేషన్ అయిపోయాక అవును. ఫస్ట్ మనం ఇన్‌స్టాల్ చేసాం. ఓకే. వీఎస్ కోడ్ ఇన్‌స్టాలేషన్ అయిపోయాక మీకు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చెప్తది. వీఎస్ కోడ్ ఓపెన్ అయిపోద్ది డైరెక్ట్‌గా. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఇన్‌స్టాలేషన్ అయ్యుంది వీఎస్ కోడ్. అందుకోసం మీకు డైరెక్ట్ చూపిచ్చాను అంతే. వీఎస్ కోడ్ ఇన్‌స్టాలేషన్ కూడా ఎలా చేయాలో చూపిచ్చాను కదా! అందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ఫైల్ అని క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఫైల్ నేమ్ సపోజ్ మనది సెకండ్ క్లాస్ కదా! సెకండ్ సెకండ్ డే డాట్ పీవై. మీరు డాట్ పీవై అనేది కన్ఫర్మ్‌గా ఇవ్వాలి. ఎందుకంటే ఇన్‌స్టాలేషన్ పైథాన్ సింటాక్స్ అది. మనం పైథాన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి పీవై అది షార్ట్‌కట్. టుడే డాట్ పీవై ఇచ్చానా ఫైల్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ ఎ ఫైల్. ఫైల్ క్రియేట్ చేశా. ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు కోడ్‌కి. ఇక్కడ నుంచి చెప్తాను చూడండి. ప్రింట్ ఎప్పుడైనా స్మాల్ లెటర్స్ ఇవ్వాలి మనం. క్యాపిటల్ లెటర్స్ ఇవ్వకూడదు. ఓకేనా? ప్రింట్ సర్కిల్ బ్రాకెట్స్, డబుల్ కోట్, హెల్లో వరల్డ్. ఓకే గైస్ అర్థమైందా? ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇప్పుడు మనం ఎలా రన్ చేయాలంటే రన్ ఆప్షన్ నొక్కి స్టార్ట్ డీబగింగ్. డీబగింగ్‌లో ఎళ్లి పైథాన్ డీబగర్ మనం యూజ్ చేస్తున్నామో పైథాన్ కదా యూజ్ చేస్తున్నాం పైథాన్. కంపైలర్ రన్ అవుతది. ఇగోండి. హెల్లో వరల్డ్. చూసారా? అర్థమైందా గైస్? ఓకేనా అందరికి? ఓకే. నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ సెక్షన్‌కొచ్చేసరికి ఇన్‌స్టాలేషన్ మీకు చెప్పాను కదా! కోపైలట్ అని కోడ్ ఎలా రన్ చేస్తారో అది. ఇది గూగుల్ ఏఐ కోలాబ్ ఇది. మీరు సపోజ్ ఏమైనా ఆన్‌లైన్‌లో గట్టా ఏమైనా చేయాలన్నా గూగుల్ కోలాబ్ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి లాగిన్ అవుతే చాలు. లాగిన్ అయ్యారే అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఇలాగ ఓపెన్ అవుతది. సపోజ్ మీరు ఏమైనా కోడ్ గట్టా ఏమైనా రన్ చేయాలి అనుకోండి. మీరు కోడ్‌లోనే నొక్కుతారు. కోడ్ ప్రెస్ చేశాక మీకు ఇలా ఓపెన్ అవుతది. వాట్ ఈస్ కోబార్ కోలాబ్ అని చూపిస్తది గానీ, మీరు ఏదైతే కోడ్ ప్లస్ చేస్తారో మీకు ఇలా ఓపెన్ అవుతది. ఇక్కడ మీరు ఏదైతే కోడ్ రాస్తారో అది ఎగ్జిక్యూట్ అవుతది. రన్ టైమ్ ఇది. ఇక్కడ రన్ ఆప్షన్ క్లిక్ చేయగానే కోడ్ రన్ అవుతది. ఇప్పుడు నేను చూసారా వీఎస్ కోడ్‌లో ఏదైతే చేశానో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. టెర్మినల్‌లో కిందన ప్రాసెస్ చూపిస్తుంది. ఇక్కడ డైరెక్ట్‌గా ఇక్కడ కిందనే చూపిస్తది. ఓకే. ఇందాకల మీకు చెప్పాను కదా! హలో వరల్డ్ అని. ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే. ఏ పైథాన్ ప్రోగ్రామ్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ రైటెన్ టు పెర్ఫార్మ్ ఎ టాస్క్. ఏదైతే మనం కోడ్ రాస్తామో దానికి బట్టే టాస్క్ ఇస్తదది. సపోజ్ ఫస్ట్ ప్రోగ్రామ్ నేనేదైతే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేశానో దాన్నే కదా మీకు డిస్‌ప్లే చేశాను. నాకు హలో వరల్డ్ అనేది డిస్‌ప్లేలో చూపించాలనుంది. దానికి నేను ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ స్టేట్మెంట్‌కి హలో వర్డ్ ఇచ్చాను. అది ప్రింట్ చేస్తుంది. ఇదేంటంటే మనకి ఏదైతే వర్డ్ కావాలో, మనకి డిస్‌ప్లే చూపించాలో యూజ్ చేయాల్సింది ప్రింట్ స్టేట్మెంట్ కన్ఫర్మ్‌గా యూజ్ చేయాలి. లేపోతే ఏ డేటాని చూపించడం కూడా అవ్వదు. నెక్స్ట్ అండర్‌స్టాండింగ్ ప్రింట్ ఫంక్షన్. చూసారా మీకు ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎందుకు చెప్తానంటే మనకి పైథాన్‌లో యూజ్ చేసే స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే పైథాన్ ఫంక్షన్ స్టేట్మెంట్‌కి యూజ్ చేసేదే ప్రింట్ స్టేట్మెంట్. అర్థమైందా? ఇప్పుడు మనకేదైనా సపోజ్ ఏమైనా డిస్‌ప్లే చేయాలి అనుకున్న అవుట్‌పుట్‌ని ప్రింట్ స్టేట్మెంట్ గ్యారంటీగా యూజ్ చేస్తాం. మీకు చెప్పాను గదా!
మీరు ఏదైతే యూస్‌మెంట్ ప్రింట్ స్టేట్‌మెంట్ హలో వర్డ్ చూపిస్తారో ఇక్కడ కూడా అంతే డిస్‌ప్లే చేస్తది. ఏ ప్రింట్ ఈస్ ఏ బిల్ట్ ఇన్ పైథాన్ ఫంక్షన్. ప్రింట్ అనేది పైథాన్ కోసం బిల్డ్ చేసిన ఫంక్షన్ అది. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్‌ప్లే అవుట్‌పుట్ అండ్ ఆన్ ది స్క్రీన్. ఏదైతే డిస్‌ప్లే మనకు కావాలి అనుకున్నామో ఇట్ వాస్ యూజ్డ్ ఫర్ ప్రింట్ స్టేట్‌మెంట్ యూజ్ చేయకపోతే అవ్వదు మనకి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. వెల్కమ్ టు పైథాన్ అండ్ పైథాన్ ఈస్ డిస్‌ప్లేయింగ్ అని చూపిచ్చారు గదా! ఓకే. ఓకే గైస్ జస్ట్ రన్ చేయడం మళ్ళీ. చూసారా వెల్కమ్ టు పైథాన్ రన్ అయింది స్టేట్‌మెంట్. సేమ్ హలో వర్డ్‌కి ఏదైతే ప్రాసెస్ ఇది అంతే. జస్ట్ ప్రింట్ స్టేట్‌మెంట్స్ ఇవి యూజ్ చేస్తాం మనం మాక్సిమం. ఇప్పుడు మనం వచ్చేసరికి వేరియబుల్స్ అండ్ సింటాక్స్ మీకు చెప్పనా? మనకి అండర్‌స్టాండింగ్ యూజ్. ఎలా యూజ్ అవుతదో ప్రింట్ స్టేట్‌మెంట్ కూడా చూపించాను. డిస్‌ప్లే ది మెసేజ్, షో ది ప్రోగ్రామ్ రిజల్ట్ అండ్ డీబగ్ ది ప్రోగ్రామ్, ప్రింట్ ది వేరియబుల్ వాల్యూ. మీకీ 4 టైప్స్ కూడా చూపించాను చూసారా? మీ స్క్రీన్‌లో డిస్‌ప్లే ది మెసేజ్ అంటే ఏదైతే కోడ్ మనం రాస్తున్నామో దానికి సంబంధించింది. సపోజ్ నాకు వెల్కమ్ టు పైథాన్ అనేది మనకి డిస్‌ప్లే చూపించాను చూసారా? ఏదైతే డిస్‌ప్లే చేయాల్సిందో అది. షో ది ప్రోగ్రామ్ రిజల్ట్ ఏదైతే ప్రోగ్రామ్ మనం రాసిన రిజల్ట్ ఏదైతే రాసామో అదే రిజల్ట్ నేను కిందన చూపించా. అది ఏం చేస్తదంటే డీబగ్ ప్రోగ్రామింగ్ చేస్తది. ప్రింట్ స్టేట్‌మెంట్ అనేది డీబగ్గింగ్. బైనరీ కోడ్ కింద కన్వర్ట్ అవుతది. అందువల్ల మీకు అర్థమవుతది. ప్రింట్ వేరియబుల్ వాల్యూస్. మీరు ఏదైతే వేరియబుల్ ప్రింట్ చేస్తారో ఇక్కడ వేరియబుల్ వాల్యూస్ వస్తాయి చూడండి. వేరియబుల్ అండ్ సింటాక్స్. వేరియబుల్ అండ్ సింటాక్స్. వేరియబుల్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ది డేటా ఇన్ ఎ ప్రోగ్రామ్. వేరియబుల్ అంటే ఏది కాదు. ఇక్కడ ఏదైతే నేమ్ అని ఉందా ఇట్ ఈస్ కాల్డ్ యాస్ వేరియబుల్. ఇది లోపల ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాల్డ్ ఏ డేటా. ఏదైతే మనం రాసిన డేటా అనేది వేరియబుల్‌లోకెళ్ళి కన్వర్ట్ చేస్తది. కాల్ చేస్తాం కూడా. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా కోడ్ చూపిస్తాను చూడండి. మీకు కోడ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఓకే. మొత్తం క్లియర్ చేసేస్తున్నా. ప్రింట్ ఓకే. వేరియబుల్స్ కదా! సపోజ్ నేను ఏ తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు వేరియబుల్. డబుల్ కోట్ హలో వరల్డ్. నార్మల్‌గా ఏదైనా తీసుకోవచ్చు. నేను నార్మల్‌గా హలో వర్డ్ అని తీసుకున్నా. ఓకే. తర్వాత బి వాల్యూ. తర్వాత నంబర్ తీసుకుందాం. నంబర్‌కి మనకు బ్రాకెట్స్ ఏం పెట్టవసరం లే. ప్రింట్ స్టేట్‌మెంట్ ఒక వేరియబుల్ మనం ఎలా కాల్ చేయాలి అనేది చూపిస్తాను మీకు. ఓకేనా? ఫస్ట్ ప్రింట్ ఏ రన్ చేస్తున్నా. ఇదిగోండి గైస్ హలో వరల్డ్. ఏ వాల్యూని నేను కాల్ చేశాను. ఇప్పుడు బి వాల్యూని కాల్ చేస్తాను చూడండి. ఎప్పుడైనా వేరియబుల్స్‌ని గట్టా ఇలాగే కాల్ చేస్తాం మనం అర్థమైందా? ఓకే. హలో వరల్డ్ 20 చూసారా వేరియబుల్స్‌ని ఎలా కాల్ చేస్తామో? సపోజ్ ఒక వేరియబుల్ గట్టా డేటాని మనం ఏదైతే కావాల్సిన డేటాని మనం కాల్ చేయాలనుకుంటామో, ప్రింట్ స్టేట్‌మెంట్‌కి ఇచ్చి వేరియబుల్ నేమ్ కాల్ చేస్తాం అంతే. అర్థమైందా గైస్? ఓకేనా మీకు? హలో గైస్ చెప్పండి కొంచెం చాటింగ్‌లో కనీసం యెస్ ఆర్ నో చెప్పండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా మీకు. ఓకే. ఇది జస్ట్ బేసిక్ ఓకే. వేరియబుల్స్‌లో. మనకి ఎందుకంటే ఈ డేటా టైప్స్ మనం యూజ్ చేస్తాం. వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సపోజ్ ఒక లార్జ్ డేటాస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీకు చూపిస్తాను చూడండి. ఇగోండి. రూలింగ్ ఫర్ నేమ్
నేమ్ వాల్యూస్. సపోజ్ మీరేమైనా వేరియబుల్ గట్టా రాసారే అనుకోండి, ఇట్ కమ్స్ ఎ ఎర్రర్స్. మీరు వేరియబుల్స్ కూడా చాలా కరెక్ట్‌గా రాయాలి. ఎందుకంటే స్పేస్ గట్టా ఇచ్చారనుకోండి వేరియబుల్‌లో, వేరియబుల్ నేమ్ మధ్యలో స్పేస్ ఇచ్చారనుకో ఇట్ నాట్ అలౌవ్స్. ఎందుకంటే ఏమైనా ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే గ్యాప్ ఉండకూడదు దేనికైనా వేరియబుల్‌కి. ఎప్పుడైనా ఇస్తే వేరియబుల్ ఇవ్వాలి. సపోజ్ ఏవైనా వేరియబుల్ ఇచ్చారే అనుకోండి, ఇట్ గివ్స్ ఎ ఫుల్ నేమ్. మీరు ఏమైనా వేరియబుల్ ఇచ్చారే అనుకోండి, ఫుల్ నేమ్ ఇవ్వాలక్కడ. తర్వాత నంబర్ కూడా ఇచ్చుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. క్లియర్ చేసేస్తున్నా. సపోజ్ నాకు 1 హాయ్ అని పెట్టాను. ఈజ్ ఈక్వల్స్ టు 20 ఇచ్చాను. ప్రింట్ స్టేట్మెంట్‌లో ప్రింట్ ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ ఏమనుంది 1 హాయ్. ఇట్ గెట్ చూడండి ఇప్పుడు రన్ చేస్తున్నా. ఆల్రెడీ మనకు చూపిస్తుంది చూసారా ఎర్రర్స్ వచ్చాయని. రన్ చేసినా ఇట్ ఈస్ అక్కడ చూపించేస్ అక్కడ ఎర్రర్ అని వస్తది చూడండి. చూసారా సింటాక్స్ ఎర్రర్స్ వస్తాయి. నేనిక్కడ 1 రిమూవ్ చేసేసాను వేరియబుల్‌లో. ఇక్కడ రిమూవ్ చేయాలి. వేరియబుల్ నేమ్ ఏదైతే ఇస్తారో ప్రింట్ స్టేట్మెంట్‌లో కూడా వేరియబుల్ నేమ్ కరెక్ట్‌గా ఇవ్వాలి. లేదా ఇట్ విల్ బి రాంగ్. మళ్ళీ మీకు ఎర్రర్స్ వస్తాయి. కావాలంటే చూడండి. నేనిక్కడ 1 ఇచ్చాను కదా! రన్ చేస్తున్నా. మళ్ళీ రాంగ్ ఎర్రర్. అది ఈజీగా చెప్తది ఎర్రర్ కూడా. మీరు అర్థం చేసుకొని చేయాలి. ఫైల్ పాత్ చెప్తది, లైన్ టు కోడ్ చెప్తది, మొత్తం చెప్తది. మీరు అర్థం చేసుకోవాలి. చూడాలి. ఎందుకంటే పైథాన్‌లో మిస్టేక్స్ ఎక్కడొచ్చినా అది మనకి లైన్ బై లైన్ చెప్తది. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఫార్మేషన్ జరుగుతదిక్కడ. స్టెప్ బై స్టెప్పే ఎళ్తది. ఫస్ట్ స్టెప్ సపోజ్ కరెక్ట్ అయిందనుకో, సెకండ్ స్టెప్‌కెళ్తది. సపోజ్ సెకండ్ స్టెప్‌లో ఎర్రర్ వచ్చిందనుకో, అక్కడే ఆగిపోద్ది కోడ్. ఇది మనం పైథాన్‌లో మనం యూజ్ చేసేది ఇంటరప్టర్ యూజ్ చేస్తాం మనం. సపోజ్ కంపైలర్ యూజ్ చేసామనుకోండి, హోల్ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతది. ఇంటరప్టర్ ఏం చేస్తదంటే స్టెప్ బై స్టెప్ ఎళ్తది. అంటే ఒక లైన్ కరెక్ట్ అయ్యాకే ఇంకో సెకండ్ లైన్‌కెళ్తది. ఓకే. రిమూవ్ చేసేసాను. ఎర్రర్ కూడా క్లియర్ అయింది. రెడ్ మార్క్ కూడా చూపించట్లేదు చూసారా? ఇదిగోండి గైస్ 20 ఓకేనా? మీరు ఎప్పుడైనా వేరియబుల్ డిక్లరేషన్ చాలా కరెక్ట్‌గా ఇవ్వాలి. అప్పుడే ఏదైనా అవుతది. చూడండి వేరియబుల్ నేమ్ షుడ్ బి స్టార్ట్ యాస్ ఎ లెటర్ ఆర్ అండర్‌స్కోర్. సపోజ్ మీరు ఎప్పుడైనా వేరియబుల్ గట్టా స్టార్ట్ చేశారే అనుకోండి. అండర్‌స్కోర్ అయినా ఇవ్వచ్చు, లెటర్ అయినా ఇవ్వచ్చు. వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ నంబర్స్. నంబర్స్‌తో ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు. అండ్ స్పేస్ ఆర్ నాట్ అలౌడ్. అక్కడ ఏముంది స్పేస్ ఆర్ నాట్ అలౌడ్. మీరు ఎప్పుడైనా వేరియబుల్ గట్టా డిక్లేర్ చేశారనుకోండి. మిడిల్‌లో స్పేస్ ఇవ్వడాలు, ఫస్ట్‌లో అలా ఇవ్వకూడదు. ఎప్పుడైనా వేరియబుల్ కాన్స్టెంట్‌గా అక్కడ ఏదైతే నేమ్ ఉందో ఇవ్వండి. సపోజ్ మీకు స్పేస్ కావాలనుకోండి యూజ్ అండర్‌స్కోర్. ఇగోండి స్టూడెంట్ నేమ్ అండర్‌స్కోర్ యూజ్ చేశారు స్పేస్ బదులు. ఇట్ విల్ బి వర్క్. అండ్ యూజింగ్ మీనింగ్‌ఫుల్ నేమ్స్ యూజ్ చేయండి. ఎప్పుడైనా వేరియబుల్స్ మీనింగ్‌ఫుల్‌గా యూజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి బేసిక్ కాబట్టి మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే మీరు ఇక్కడ చాలా బేసిక్‌గా చేస్తారు కాబట్టి పర్లేదు మీరు ఏ నేమ్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడైనా హై కోడ్ మీరు రాసారనుకోండి వేరియబుల్స్ అర్థం కావాలంటే కరెక్ట్ మీనింగ్‌ఫుల్ నేమ్స్ ఇచ్చుకోవాలి ఎప్పుడైనా. గైస్ అర్థమైందా అందరికి? హలో! చెప్తారా ఎవరైనా? డౌట్స్ ఉంటే చెప్పండి పర్లేదు. మీకు చెప్తా మళ్ళీ. ఓకే. ఓకే గైస్ నెక్స్ట్ వచ్చేసరికి రూల్స్ ఫర్ వేరియబుల్స్. మన సింటాక్స్ ఎలా రాస్తామో దీనికి రూల్స్ చెప్తది. ఓకేనా? సేమ్ 2 ఒకటే. కానీ స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే ఇది రూల్స్ ఆఫ్ నేమింగ్ వేరియబుల్స్ ఇది. రూల్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇది. ఓకే. సింటాక్స్ ఎప్పుడైనా రూల్స్‌లో రైటింగ్ ఏ కోడ్ కరెక్ట్‌లీ రాయాలి ఎప్పుడైనా. సింటాక్స్ ఏదైనా స్టార్ట్ చేసినా ఎప్పుడైనా కరెక్ట్‌గా రాయాలి. అండ్ మస్ట్ స్టార్ట్ విత్ ఎ లెటర్ ఆర్ అండర్‌స్కోర్. మీకు చెప్పాను కదా! ఇందాకల్లో నేమ్ వేరియబుల్స్ దగ్గర ఏం చెప్పాను మీకు? ఎప్పుడైనా లెటర్స్‌తో గాని స్టార్ట్ చేయాలి. అండర్‌స్కోర్‌తో అయినా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు కెనాట్ స్టార్ట్ విత్ ఎ నంబర్స్. ఇప్పుడు నంబర్స్‌తో స్టార్ట్ చేయకండి. ఇట్ ఈస్ ఎ ఎర్రర్. కోడ్ మొత్తం ఎర్రర్ వస్తది. ఇక వేరియబుల్ కూడా డిక్లేర్ అవ్వదు. ఓకే. అండ్ కేస్ సెన్సిటివ్. ఏజ్ ఈక్వల్స్ టు ఏజ్. అంటే అక్కడ ఏంటంటే మీకు చెప్తుంది మీకు వేరియబుల్‌లో చెప్పాను కదా! సపోజ్ ఇక్కడ హాయ్ అని ఇచ్చాను కదా! క్యాపిటల్ హెచ్ ఇచ్చాననుకో వేరియబుల్ కూడా ఎర్రర్ వస్తది. మొత్తం కోడ్ మొత్తం ఎర్రర్ వస్తది. డీబగింగ్ చేస్తున్నాం. మొత్తం చూసారా? స్టేట్‌మెంట్ కూడా ప్రింట్ చేయలేదు. ఎందుకు? బికాస్ ఆఫ్ క్యాపిటల్ హెచ్. నేను ఇచ్చింది స్మాల్ హెచ్ అక్కడ వేరియబుల్‌లో.
ఓకే గైస్, 1 సెకండ్. ఇదిగోండి గైస్, రన్ అయింది మళ్ళీ. మీరు ఏదైతే వేరియబుల్ నేమ్ ఇస్తారో ప్రింట్ స్టేట్మెంట్లో కూడా అదే కరెక్ట్గా ఉండాలి, ఎందుకంటే చాలా మంది మిస్టేక్స్ ఇవే చేస్తారు. అర్థమైందా? ఓకే, లెట్ మీ స్టార్ట్ నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ ఇప్పుడు డేటా టైప్స్. మీకు చాలా మంది డేటా టైప్స్ తెలుసా? ఎవరికి తెలుసు డేటా టైప్స్ ఏముంటాయో? నేను నార్మల్ చూపిస్తున్నా, అవైతే కాదు, జస్ట్ నార్మల్ చూపిస్తున్నా, మెయిన్ వేట్. ఎవరైనా చెప్తారా వాట్ ఈస్ డేటా టైప్స్? చెప్పిన వాళ్ళు రేస్ హ్యాండ్ చేయండి, ఓకేనా? హలో గైస్, ఎవరైనా చెప్తారా డేటా టైప్స్ అంటే వాట్ ఈస్ డేటా టైప్స్? హ్యాండ్ రేస్ చేయండి, పర్లేదు. చెప్పండి, పర్లేదు, రాంగ్ అయినా రైట్ అయినా. తెలుసుకోండి, తెలుసుకుంటేనే కదా ఏదైనా తెలుస్తుంది మీకు కూడా. ఓకే, నేను స్టార్ట్ చేస్తున్నా. ఓకే, డేటా టైప్స్లో మనకి ఇక్కడ 8 డేటా టైప్స్ ఉంటాయి ఇక్కడ. డేటా టైప్స్ టెల్ వాట్ కైండ్ ఆఫ్ వాల్యూస్. నేను మీకు చూపిస్తున్నాను చూసారా, ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో ఇది మెయిన్ డేటా టైప్స్ మనం యూస్ చేస్తాం కోడింగ్లో ఎప్పుడైనా. కోడింగ్లో మస్ట్ యూస్ చేసేవి ఇవే: ఇంటీజర్, ఫ్లోట్ అండ్ స్ట్రింగ్స్. ఇంటీజర్లో మనం యూస్ చేసేది ఇక్కడ లైన్ వైస్గా వెళ్దాం మనం, ఓకేనా? సెక్షన్ లైన్ వైస్గా. ఇంటీజర్, మన ఇంటీజర్‌ని మనం షార్ట్‌కట్ ఫార్మ్‌లో పిలిసేది ఇంట్ అనేది పిలుస్తాం. ఎందుకంటే ఇంట్ స్టేట్మెంట్ అనే అంటాం ఏదైనా. ఎందుకంటే ఇంటిజర్ వాల్యూస్ ఎప్పుడైనా వచ్చి తీసుకున్నా ఓన్లీ ఇంటిజర్ టేక్స్ ఓన్లీ నంబర్స్. ఓన్లీ నంబర్సే తీసుకుంటది ఇంటిజర్స్. ఇప్పుడు చూడు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇట్ ఈస్ ఎ ఇంటిజర్ వాల్యూ స్టోర్డ్ ఇన్ ఎ మెమరీ. ఎప్పుడైనా ఇంటిజర్ అంటే ఓన్లీ 10 వాల్యూస్ కానీ నంబర్స్ 1 to 100, 1000 ఏవైనా నంబర్స్ తీసుకుంటాం. అక్కడ తీసుకోవాల్సింది ఓన్లీ నంబర్స్ మాత్రమే తీసుకుంటాం ఇంటిజర్‌లో. ఇది చూసారా? మెమరీ రీప్రజెంటేషన్. ఇక్కడ ఏం తీసుకుంటుంది ఇంటిజర్ వాల్యూ స్టోర్డ్ ఇన్ మెమరీ? ఓన్లీ 10 వాల్యూయే తీసుకుంటది. సపోజ్ ఏ వాల్యూస్ అయినా తీసుకుంటది. ఇక్కడ కీ పాయింట్స్‌లో చూడండి కిందన ఇంటిజర్ స్టోర్స్ ఓన్లీ హోల్ నంబర్స్ లైక్ -5, 0, 1, 100 ఎక్సెట్రా. ఇన్ని నంబర్స్ అని తీసుకుంటది. అర్థమైందా? ఇంటిజర్ నంబర్స్. సపోజ్ మీకు కోడ్ చూపిస్తాను చూడండి. ఓకే గైస్, నార్మల్‌గా డేటా టైప్స్‌లో ఇంటిజర్ ఎలా యూజ్ చేస్తారో చూపిస్తాను చూడండి. సపోజ్ ఏజ్. ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 22 యేసుకుందాం. దీన్ని ప్రింట్ చేయాలి ఇంటిజర్‌ని. ప్రింట్ ఏజ్. ఓకే గైస్, ఏజ్ చూసారా? 22 వచ్చింది. ఏదైతే ఏజ్ ఇచ్చామో అదే వచ్చింది. మనకి ఈ నంబర్ ఏ టైపో చెప్తా చూడండి ఇప్పుడు నీకు. ఈ నంబర్ ఏ టైపో చూపిస్తాను చూడండి. మన ఏ స్టేట్మెంట్ సపోజ్ మీరు పైథాన్ మనకి ఇంటిజర్ గట్టా, ఫ్లోట్, స్ట్రింగ్స్ అనేవి మనకు తెలీదనుకోవచ్చు. అంటే ఆ వాల్యూ ఏంటో తెలీదు. అది కరెక్ట్‌గా ఇన్ఫార్మ్ చేస్తది చూడండి. నేను టైప్ ఇస్తున్నాను. నాకు ఈ నంబర్ ఏంటో తెలీదు. ఇంటిజరో, ఫ్లోటో ఏదో తెలీదు. టైప్ ఇచ్చి దాన్ని కాల్ చేస్తున్నా. జస్ట్ ఏజ్ రన్ చేస్తున్నా. 1 సెకండ్ గైస్. ఓకే. చూసారా? క్లాస్ ఇంటిజర్ అని చెప్తుంది. ఎందుకు? ఓన్లీ నంబర్స్ మాత్రమే కదా ఇంటిజర్ తీసుకుంటది. అందుకని ఇట్ వాస్ యాన్ ఇంటిజర్. సపోజ్ నేను మీకు రావచ్చు. మైనస్ కూడా పెడితే వస్తదా అన్నారు గదా! మీకు ఎగ్జాంపుల్‌లో చెప్పా. -22 ఇచ్చాను. స్టోర్ డిబగింగ్. ఓకే. ఇట్ ఈస్ యాన్ ఇంటిజర్. చూసారా? ఇంట్ అనే వచ్చింది. మీరు మాక్సిమం ఏ నంబర్స్ అయినా తీసుకోవచ్చు. 0 కూడా ఇంటిజరే.
చూడండి. ఓకేనా? మీరు ఎప్పుడైతే ఏదైనా వాల్యూ పాయింట్స్ కింద ఏమైనా ఇచ్చారే అనుకోండి. అది నెక్స్ట్ పేజ్‌లో చూపిస్తాను చూడండి. ఇంటిజర్ ఆల్ ఓకేనా? అందరికి ఇంటిజర్ అంటే అర్థమైంది కదా! హలో గైస్ చెప్పండి. ఇంటిజర్ ఓకే కదా! మీకు అర్థమైంది కదా! అంటే నెక్స్ట్ స్టెప్‌కెళ్దాం. ఓకే. ఓకే సార్. ఓకే. ఓకే. నెక్స్ట్ ఫ్లోట్‌కెళ్దాం. వాట్ ఈస్ ఫ్లోట్? ఫ్లోట్ దేనికి యూజ్ చేస్తామంటే డెసిమల్ నంబర్స్‌కి యూజ్ చేస్తాం మనం ఫ్లోట్. మనం డెసిమల్ నంబర్స్ ఏటంటే డెసిమల్ నంబర్స్‌కి దేనికి యూజ్ చేస్తామంటే డెసిమల్ వాల్యూ అంటారు దీన్ని. ఎప్పుడైనా ఫ్లోట్ వాల్యూ ఏమైనా మీకు తెలియాలి. ఫ్లోట్ వాల్యూ నేను ప్రింట్ చేయాలి అనుకున్నారనుకోండి. యూ హావ్ టు యూజ్ ఫ్లోట్ వాల్యూ. ఫ్లోట్‌కి ఏదైతే యూజ్ చేస్తారో అదే. ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఆహ్, నాకు 110.5 నాకు దిస్ ఈస్ ఎ ఫ్లోట్ వాల్యూ. మీకు ఫ్లోట్ వాల్యూ ఎలా తెలియాలంటే రన్ చేస్తారు. సపోజ్ నాకు పాయింట్స్‌లో రన్ చేస్తున్నా. డీబగింగ్ చేస్తా. చూడండి. మీకెందుకు చెప్తున్నానంటే ఈ టైప్స్ మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. సపోజ్ మీరు ఎప్పుడైనా కోడింగ్ చేసినప్పుడు, ఆ కోడింగ్‌కి సంబంధించింది అంటే నాకు ఈ నంబర్ వాల్యూ తెలియట్లేదు. ఏది డేటా టైప్స్‌లో ఇదేంటి అని తెలియడం కోసం మీకు టైప్స్ కూడా చూపిస్తున్నాను. ఓకేనా? ఓకే. గైస్ ఫ్లోట్ అందరికి అర్థమైంది గదా! ఎందుకంటే డేటా టైప్స్ మనకి ఈజీగా చెప్తున్నాను. అందుకోసం. మీకు ఓకే. మీకు ఫ్లోట్ అర్థమైంది కదా! ఇంటిజర్. ఇప్పుడు ఇంటిజర్‌లో నేను 3 కోడింగ్ సమ్స్ చెప్తాను. ఓకేనా మీకు? ఎందుకంటే మీకు ఇంకొంచెం బేసిక్‌గా వెళ్దాం. ఓకే. ఫస్ట్ మనం ఏజ్ వాల్యూ ఆల్రెడీ అయిపోయింది. నాకు ఎడిషన్ చేయాలనుంది. 2 నంబర్స్‌ని యాడ్ చేయాలనుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 100. బి ఈజ్ ఈక్వల్స్ టు 200. ప్రింట్ ఏ ప్లస్ బి. మీకు చెప్పాను కదా గైస్ వేరియబుల్స్‌ని కాల్ చేసినప్పుడు ప్రింట్ స్టేట్‌మెంట్‌లో వేరియబుల్స్ ఏవైతే ఇస్తామో అవి ఇస్తాం. అప్పుడు ప్రాసెస్ ఏమవుతదో చెప్తారా ఎవరైనా? చెప్పండి. నెక్స్ట్ ఏటొస్తదో చెప్తారా? మీ అందరికి ఆడియో బానే ఉంది గదా! ఓకేనా? చూడండి రన్ చేస్తున్నాను. ఓకే. డీబగింగ్ చేస్తున్నా. ఆన్సర్ ఈస్ 300. ఎందుకంటే మనం ఎడిషన్ యూజ్ చేసాం కాబట్టి ఎడిషన్. ఏ ప్లస్ బి అంటే మాక్సిమం ఏ వాల్యూ, బి వాల్యూ యాడ్ చేస్తే ఎంతొస్తది 300 కదా! సపోజ్ ఇక్కడ మైనస్ తీసుకుందాం. సబ్ట్రాక్షన్ రన్ చేస్తున్నా. 100 వస్తది చూడండి. -100. ఎందుకంటే సపోజ్ బి వాల్యూ ఇక్కడ ఇచ్చామే అనుకోండి. ఏ వాల్యూ ఇక్కడ ఇచ్చామనుకోండి. ఇట్ విల్ బి గెట్ 100. ఎందుకంటే ఏ మైనస్ బి కదా! బి వాల్యూ పెద్దది కాబట్టి. చూసారా 100. సేమ్ మల్టి మల్టిప్లికేషన్ కూడా అంతే. ఓకేనా? 200 ఇంటూ 100 ఓన్లీ సపోజ్ 10 తీసుకున్నాం అనుకోండి. 20 ఇంటూ 10 తీసుకున్న 200 వస్తది. లార్జ్ వాల్యూ కదా! అందుకని. ఓకేనా గైస్? నెక్స్ట్ డివిజన్. 2 10 డివైడెడ్ బై 10 అంటే 2 కదా! ఓకే గైస్ ఆల్ ఆన్ ద ఇది బేసిక్ ఇంటిజర్. ఓకే. ఫ్లోట్ తీసుకుందాం మనం. హ్మ్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10.5 జస్ట్ ప్రింట్ చేస్తున్నా. రన్ చేస్తున్నా. ఇట్ విల్ బి ప్రింట్ 10.5.
ఫ్లోట్ అనేది కూడా వాల్యూ ప్రింట్ అవుతది. మీకు ఈజీగా చెప్పాలి అంటే హ్మ్. బి ఈజ్ ఈక్వల్స్ టు 2.5 ప్రింట్ ఏ ఇంటూ సపోజ్ నాకు మల్టిప్లికేషన్ చేయాలని ఉంది. ఏ ఇంటూ బి 26.2.5 25. ఓకే గైస్, అందరికి అర్థమైందిగా. ఇది ఫ్లోట్. సేమ్ ఇంటిజర్కి ఏదైతే ప్రాసెస్ ఫ్లోటింగ్ కూడా అదే ప్రాసెస్. మీకు చూపిస్తాను చూడండి దీని వాల్యూ ఏంటో. వాల్యూ కస్ట్ ప్రింట్ టైప్ వాల్యూ. సారీ గైస్, మిస్టేక్. వాల్యూ చూసారా గైస్, క్లాస్ ఫ్లోట్ వాల్యూ టైప్ చూసారా. ఓకే, ఇంటిజర్ ఫ్లోట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటిజర్ కంప్లీటెడ్, ఫ్లోట్ కంప్లీటెడ్. స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ లో మనకి ఏంటంటే తీసుకుంటాం, వీఆర్ టేకింగ్ ఓన్లీ క్యారెక్టర్స్ ఓన్లీ స్ట్రింగ్స్ లో. ఎప్పుడైనా చూడండి, ఏ నేమ్ ఇస్ ఏ స్ట్రింగ్ విత్ ది వాల్యూ పైథాన్. ఎప్పుడైనా స్ట్రింగ్ అనేది నేమ్స్ మాత్రమే తీసుకుంటుంది, ఆల్ఫాబెట్స్ టైప్ మాత్రమే తీసుకుంటుంది. చూడండి, ఏ స్ట్రింగ్ ఇస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఏ క్యారెక్టర్ అన్క్లోజ్డ్ ఇన్ ఏ కొటేషన్స్. మనం కొటేషన్స్ తో అయినా ఎండ్ చేయొచ్చు, సపోజ్ వేరియబుల్స్ తో అయినా. చూడండి, లెటర్స్ ఆ నంబర్స్ ఆ సింబల్స్. మీరు ఎప్పుడైనా స్ట్రింగ్ వాల్యూస్ గట్టా మనం ప్రింట్ చేయాలనుకోండి, నంబర్స్ కూడా ప్రింట్ చేయొచ్చు. స్ట్రింగ్ కెన్ ఇంక్లూడ్ ఏ లెటర్స్. మనం ఏది యూస్ చేస్తాం అంటే కొటేషన్స్ యూస్ చేస్తాం మనం ఇక్కడ. సింగిల్ కొటేషన్, డబుల్ కొటేషన్స్ అలా. దే ఆర్ ది యూజ్ ఇట్ ఫర్ రీప్రజెంట్ నేమ్స్ అండ్ మెసేజెస్ అండ్ అడ్రస్ అండ్ మోర్. మనం చాలా విధంగానే యూస్ చేస్తాం. నేమ్స్ కింద యూస్ చేస్తాం, మెసేజెస్ కింద యూస్ చేస్తాం, అడ్రస్ కింద యూస్ చేస్తాం. సపోజ్ ఎనీథింగ్ వేర్ కెన్ యూస్. ఎందుకంటే స్ట్రింగ్ అనేవి చాలా విధాల కింద యూస్ చేస్తాం కదా. అండ్ స్ట్రింగ్ అది ఇమ్యూటబుల్, కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ ఏ క్రియేషన్. స్ట్రింగ్ వాల్యూ మనం క్రియేట్ చేస్తాం, ఇట్ కెనాట్ బి చేంజ్ చేయడం కూడా అవ్వదు మనకి. అర్థమైందా గాయస్. మీకు ఇక్కడ నుంచి స్ట్రింగ్ చూపిస్తాను చూడండి. సేమ్ డబల్ కోడ్. సపోజ్ పైథాన్. ఓకే, చూసారా గైస్ స్ట్రింగ్, ఎందుకంటే ఆల్ఫాబెట్స్, ఎనీ ఆల్ఫాబెట్ ఇట్ కెన్ టేక్. సపోజ్ నంబర్స్ కూడా తీసుకోవచ్చు. 453. గైస్ చూసారా, నంబర్స్ కూడా స్ట్రింగ్ చేసింది అది, బేస్డ్ ఆన్ కొటేషన్స్. మనం ఏవైతే కొటేషన్స్ యూస్ చేస్తున్నామో చూడండి, ఇప్పుడు ఏమొస్తుంది, ఇంటిజర్ అనే వస్తుంది. ఎందుకంటే నంబర్స్ కొటేషన్స్ గట్టా మనం యూస్ చేసామనుకోండి, ఏ వాల్యూ నంబర్ గానైనా ఫ్లోట్ గానైనా ఇట్ కాల్స్ ఏ స్ట్రింగ్. కొటేషన్స్ లేకపోతే మనం ఏం యూస్ చేయలేం. సపోజ్ మీకు అంతెందుకు, ఫ్లోట్ తీసుకుందాం 2.5, దానికి కొటేషన్స్ యాడ్ చేద్దాం, సింగిల్ కొటేషన్ యాడ్ చేద్దాం. ఓకే గైస్, రన్ చేస్తాం. చూడండి, ఇట్ కన్వర్ట్స్ ఏ స్ట్రింగ్. దేన్నైనా, ఏదైనా నంబర్స్ కానైనా, లెటర్స్ కానైనా, నేమ్స్ కానీ ఏవైనా అవి కన్వర్ట్ చేయగలదు. ఇదిగోండి, లెటర్స్, సింబల్స్ ఏవైనా. ఓకే, నార్మల్గా మనం పైథాన్లో ఇవి యూస్ చేస్తాం. ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్స్ విత్ ది వాల్యూ. నేమ్ ఎప్పుడైనా టెక్స్ట్ మనం ఏదైతే కొటేషన్స్ ఇస్తామో ఇట్ వాస్ కన్వర్ట్స్ యాస్ ఏ స్ట్రింగ్. మనం ఇంటిజర్ నుంచి స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలన్నా యూస్
కొటేషన్స్ యూజ్ చేయాలి మెయిన్‌గా. ఎందుకంటే వాల్యూ ఏదైతే ఉంటదో ఇట్ విల్ బి స్టోర్డ్ యాస్ ఎ మెమరీ. చూసారా? వేరియబుల్ వాల్యూ డిస్క్రిప్షన్. హలో వరల్డ్ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఇట్ ఈస్ ఎ మెసేజ్. సిటీ న్యూయార్క్ ఇట్ ఈస్ ఎ మెసేజ్. ఏదైతే మనకిస్తామో ఫైల్ పాత్ ఇది. ఇది ఫైల్ పాత్ ఇవి అక్కర్లేదులెండి. ఓకే. నెక్స్ట్ బూలియన్‌కెళ్దాం. బూలియన్ స్టోర్స్ ది వన్ వన్ ఆఫ్ 2 వాల్యూస్. ఇక్కడ బూలియన్ ఏం చేస్తదంటే, ఒకటి ట్రూ ఉంటది. ఇంకోటి ఫాల్స్ ఉంటది. ఓన్లీ 2 వాల్యూస్‌నే ఇక్కడ చూపిస్తది బూలియన్. ఇక్కడ వాల్యూస్ ఏంటంటే, సపోజ్ ఏదైతే వాల్యూ మనకి కరెక్ట్ కావాలి అంటే ఇట్ విల్ బి యెస్. సపోజ్ ఇట్ విల్ బి సపోజ్ ఏదైతే కరెక్ట్ కాదనుకున్నామో ఇట్ విల్ బి ఫాల్స్. అంటే మీకు ఎగ్జాంపుల్ కోడ్ చూపిస్తాను చూడండి. బూలియన్ రిప్రజెంట్స్ ఏ యెస్ ఆర్ నో ఆర్ నో ఆర్ ఆఫ్. యెస్ అయినా అవ్వచ్చు, నో అయినా అవ్వచ్చు ఆర్ ఆన్ అయినా అవ్వచ్చు, ఆఫ్ అయినా అవ్వచ్చు. దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఆర్ యూజ్డ్ ఇన్ బూలియన్. ఓకే. మీకు కోడ్‌లో చూపిస్తాను గైస్ చూడండి. బూలియన్ ఎలా యూజ్ అవుతదో. సపోజ్ ఈస్ లాగిన్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ, ట్రూ. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను గైస్. ఓహ్ షిట్ మ్యాన్. ప్రింట్ రన్ చేస్తున్నా. చూసారా గైస్ ట్రూ. ఇట్ విల్ బి ట్రూ. దీనికి ఏది మనం ఏమి ఇవ్వలే. ఇంటిజర్ ఇవ్వలే, నంబర్ ఇవ్వలే. జస్ట్ ట్రూ వాల్యూ ఇచ్చాం. జస్ట్ ట్రూ వాల్యూ ఇచ్చాం అంతే అక్కడ మనం. హ్మ్. చూడండి. ఇంకొకటి చూపిస్తాను చూడండి. సపోజ్ మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 5. ప్రింట్ స్టేట్మెంట్‌లో ఏ గ్రేటర్ థాన్ బి. ఓకే. నేను ఏ గ్రేటర్ థాన్ బి అని ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? బి కన్నా ఏ కదా పెద్దది. అందుకు రన్ చేస్తున్నాను చూడండి. అక్కడ అక్కడ ఏటొస్తది? ఇట్ విల్ బి ట్రూ అని వస్తది చూడండి. సపోజ్ నాకు గ్రేటర్ థాన్ బి కావాలి పెట్టుకున్నాననుకో. ఇట్ విల్ బి గెట్ రాంగ్. ఫాల్స్ అని వస్తది చూడండి. చూసారా గైస్? ఇట్ విల్ బి ఫాల్స్. ఎందుకంటే మనం ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉంటదో దాన్ని బట్టి అది తీసుకుంటది సిస్టమ్ గూడా. సపోజ్ నేను 20 ఇచ్చాను గైస్. రన్ చేస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, బి ఈజ్ ఈక్వల్స్ టు 20. ఏ గ్రేటర్ థాన్ బి. ఎందుకంటే ఏ కన్నా పెద్దదే కదా బి. ఏ గ్రేటర్ థాన్ బి. సపోజ్ నేను రన్ చేస్తున్నా చూడండి. ఇట్ విల్ బి ఫాల్స్. గైస్ అర్థమైందా? బూలియన్ ఎలా యూజ్ చేస్తారనేది? ఒక వాల్యూని ప్రింట్ చేసే ముందు అది ట్రూ ఆర్ ఫాల్స్ తెలియడం కోసం. సపోజ్ నా ఏజ్ 25 అనుకోండి. నాది ఏజ్ లిమిట్ ఇక్కడ పెడతాను. ఒక సిస్టమ్‌కి నేను ఇలా రాస్తున్నాను సపోజ్ కోడ్ ఎలా అనుకోండి. నాకు 18 ప్లస్ ఉన్నోళ్ళే అలౌ చేస్తాను. లేదా అలౌ చేయను. సపోజ్ మీకు చెప్పాలంటే ఒక మూవీస్ బుక్ మై షో చూసారా? 18 ప్లస్ ఉంటే కొన్ని మూవీస్ 18 ప్లస్ ఉంటేనే కదా మూవీస్ అలౌ చేస్తారు. లేదా అలౌ చేయరు. బేస్డ్ ఆన్ దేన్ని బట్టి ఏజ్ బట్టి. ఇక్కడ కూడా యూజ్ చేసేది ఇదే బూలియన్. ఏటంటే నా ఏజ్ దానికి మించి 18 ప్లస్ వస్తే ఇట్ విల్ బి ఓకే. అలౌ చేస్తారు. అదే తక్కువొస్తే నాట్ అలౌ. ఇట్ విల్ బి ఫాల్స్ వచ్చి టికెట్స్ కూడా అలౌ చేయరు. ఓకే గైస్. బూలియన్ అర్థమైంది కదా అందరికి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. ఓకే. లిస్ట్.
లిస్ట్ అనేది ఏంటంటే లిస్ట్ క్యాన్ స్టోర్స్ ది ఐటెమ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. మనకి ఇక్కడ నేను ఓన్లీ ఒక వేరియబుల్‌లో ఒక డేటా ఒక వేరియబుల్‌లో ఒక నేమ్‌ని ఎంటర్ చేశాను చూసారా? ఇందాక ఫస్ట్ ఇంటిజర్‌లో, స్ట్రింగ్‌లో గట్టా. అరే అలా కాదు. నంబర్ ఆఫ్ డేటా టైప్స్‌ని స్టోర్ చేస్తది. లైక్ మనకెప్పుడైనా అరే నుంచి స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతది. అరేలో ఎప్పుడైనా ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉంటదో ఇట్ విల్ బి స్టార్ట్స్ ఫ్రమ్ 0. మనం అనుకోవచ్చు అరేలో 1, 0 ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే ఇండెక్స్ వాల్యూ ఎప్పుడైతే 0 నుంచి స్టార్ట్ అవుతది లిస్ట్ అనేది. మీకు చూపిస్తాను చూడండి. ఏ లిస్ట్ క్యాన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ సింగిల్ వేరియబుల్. మీకు చెప్పాను గదా! వేరియబుల్స్ అంటే ఏంటి అని ఇందాకల ఇది. ఇప్పుడు లిస్ట్‌లో కనీసం చాలా వేరియబుల్స్ అయినా స్టోర్ అవుతది. చూపిస్తాను చూడండి గైస్. ఓకే. నంబర్స్, నంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్స్ 1, 2, 3 లేకపోతే 2, 3 నంబర్స్. నేను ఏదైతే వేరియబుల్‌లో ఏవైతే లిస్ట్ నంబర్స్ ఏవైతే రాసానో ఇట్ విల్ బి ప్రింట్స్ హోల్ నంబర్స్. మొత్తం నంబర్స్ అన్ని ప్రింట్ చేస్తది. చూసారా గైస్ 1, 2, 3 నాకు కావాల్సింది నాకు 2 కావాలి అనుకోండి దాంట్లో. ఇండెక్స్ వాల్యూ ఏటి? మీకు ఇండెక్స్ వాల్యూ చెప్పానా? ఇండెక్స్ వాల్యూ సపోజ్ మీకు ఎగ్జాంపుల్‌గా నంబర్స్ రాస్తాను చూడండి. 5, 6, 7, 8. నేను 8 తీసుకున్నా. 1-8 నంబర్స్ తీసుకున్నా. ఇండెక్స్ వాల్యూ అనేది 1 నుంచి 1, 2, 3, 4 కదా! 1 ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ వాల్యూ అనేది 0. 0 నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతది. 0, 1, 2, 3, 4, 5, 6, 7. 7 వాల్యూస్ ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి 7 వాల్యూస్ ఇండెక్స్ వాల్యూస్ ప్రింట్ చేస్తాం చూడండి. నంబర్స్ నాకు కావాల్సింది ఏదైతే అదే నేను పిక్ చేస్తున్నా. లిస్ట్‌లో ఎప్పుడైనా మనం యూజ్ చేసేది స్క్వేర్ బ్రాకెట్స్ మాత్రమే. నాకు నంబర్ 3 కావాలి. నేనిక్కడ నాకు ఇండెక్స్ వాల్యూ నేను ఏది చేస్తున్నా? 2 వాల్యూ ప్రింట్ చేస్తున్నా. నాకు ప్రింట్ అదే ఆ వాల్యూయే కావాలి అని చెప్పి ప్రింట్ చేస్తున్నా. ఇట్ విల్ బి ప్రింట్ 2. అదే ఇండెక్స్ వాల్యూ మనం 2 ఇచ్చాం కాబట్టి ఇట్ విల్ బి 3. మీకు చెప్పాను కదా! ఇండెక్స్ 0, 1, 2 నాకు 4 వాల్యూ కావాలి. ఐ విల్ బి పుట్ ఇండెక్స్ వాల్యూ 3. చూసారా గైస్ ఇండెక్స్ వాల్యూని? ఇండెక్స్ మనకి ఏదైతే వేరియబుల్‌లో మనకు కావాల్సింది డేటా టైప్స్‌లో ఏదైతే కావాలో నంబర్ మనం ఎలా పికప్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. సపోజ్ నేను దీంట్లో ఏమైనా నంబర్స్ యాడ్ చేయాలి అనుకోండి. ఏం లేదు. వేరియబుల్ నేమ్ మనం ఫస్ట్ రాస్తాం. నంబర్స్, నంబర్స్ డాట్ అపెండెంట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు 9, 10 కూడా కావాలి. యాడ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ప్రింట్ స్టేట్‌మెంట్ చేస్తున్నా. స్పేస్ ఉండకూడదు. చూడండి గైస్ యాడ్ చేశాను చూసారా? 1 నుంచి 8 దాకా నేను వేరియబుల్స్‌లో ఇచ్చాను. నేను ఇప్పుడే యాడ్ చేశాను 9.
చూసారా? 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 యాడ్ చేశా. గైస్ అర్థమైందా మీకు? మనం అపెండెంట్ యూజ్ చేసి వాల్యూస్‌ని యాడ్ చేస్తాం. సపోజ్ ఏదైనా వాల్యూ న్యూ వాల్యూని గట్టా యాడ్ చేయాలనుకో యాడ్ చేస్తాం మనం. వాల్యూని యాడ్ చేయడం కోసం యూజ్ చేస్తాం అపెండెంట్. ఏదైనా న్యూ వాల్యూ గట్టా ఇన్సర్ట్ చేయాలనుకోండి లిస్ట్‌లో దానికోసం యాడ్ చేస్తాం. అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే. ఓకే గైస్. ఈరోజు క్లాస్ ఇంతవరకేనా? ఓకేనా? మండే టు క్లాస్ లిస్ట్ వరకు అయింది. క్లాస్ ఎండ్ అయింది. ఇంకేం డౌట్స్ లేవు కదా అందరికి? ఓకే. 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 నెక్స్ట్ సెక్షన్‌లో వస్తది. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లో. ఓకే. ఓకే గైస్ బాయ్. ఎండ్ చేస్తున్నా క్లాస్‌ని.